మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని మహాకృపలో మీరు అందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. ఈనాటి పాఠంలో మనము ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో గడిపిన అనుభవ విశేషాలను గూర్చి మరియు పేతురు ప్రభువును ఎరగనని 3 సార్లు చెప్పడాన్ని గూర్చి మరియు మత పెద్దలు ప్రభువును పిలాతుకు అప్పగించడాన్ని గూర్చిన విషయాలను చర్చిస్తాము. ఇక ఆ వివరాలను నేటి ఈ సందేశము ద్వారా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుండి 27వ అధ్యాయము 6వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా 26వ అధ్యాయము 31వ వచనంతో ప్రారంభించుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఇది వాస్తవానికి జకర్యా గ్రంథము 13:7లో చెప్పబడిన ప్రవచనం నుండి ఉదహరించబడిన వాక్యం. ఇక 32, 33 వచనాలను గమనిద్దాం. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, పేతురుకు ఇక్కడ ఇతర శిష్యులపై నమ్మకం లేదు, కానీ ప్రభువు మాత్రము తనపై నమ్మకం ఉంచాలి అని కోరుకున్నాడు. వాస్తవానికి పేతురు సమస్య ఏమిటంటే, అతడు తనను తాను తెలుసుకోలేకపోయాడు. నేడు చాలామందికి ఉన్న సమస్య కూడా ఇదే. ఇక 34, 35 వచనాలను మనం గమనిద్దాం. యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఆ రోజు సాయంత్రము పేతురు ఎవరు కాదన్నా తాను మాత్రము ప్రభువును ఎన్నటికీ కాదు అని అనను అన్నాడు. అవసరమైతే ప్రభువు కోసము మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రోజు రాత్రి కోడి కూయకముందే పేతురు ఆయనను ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు యేసును ఎరగనన్నాడు. ఇక 36వ వచనం నుండి 39 వచనాల వరకు గమనిద్దాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రియులారా, మన ప్రభు చేసిన ప్రార్థనలో ఈ గిన్నె అనేది స్పష్టంగా ఆయన సిలువను సూచిస్తుంది, మరియు దానిలోని అంశాలు సర్వలోక పాపాలుగా ఉంటున్నాయి. సిలువపై అనుభవించిన ఆ భయంకరమైన బాధ కంటే కూడా మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పవిత్రుడు, నిష్కలంకుడు, పాపుల నుండి వేరుగా ఉన్న యేసు మన నిమిత్తము పాపంగా చేయబడ్డాడు. అక్కడ సిలువపై మానవాళి పాపము ఆయనపై మోపబడింది. అది కేవలము ఏదో సిద్ధాంతపరమైన రీతిలో కాదు, సాక్షాత్తు వాస్తవ రూపంలో జరిగింది. ఆ పాపము తనపై మోపబడినప్పుడు ఆయన అనుభవించిన ఆ తీవ్రమైన వేదనను, ఆ భీకర అనుభూతిని మనము కనీసం ఊహించలేం కూడా. పవిత్ర స్వరూపుడైన ఆయనకు అది నిజంగా ఒక అత్యంత భయంకరమైన అనుభవం. ప్రియులారా, ఆయన సిలువ నుండి తప్పించుకోవాలని కోరలేదు, బదులుగా దేవుని చిత్తమే నెరవేరాలని ఆయన ప్రార్థించాడు. అరణ్యంలో శోధించబడినంతగానే గెత్సెమనేలో కూడా ఆయన సాతానుచే శోధించబడ్డాడు. ఒకసారి 42వ వచనాన్ని గమనించండి.
మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. అనగా ఆయన దానిని అంగీకరిస్తున్నాడని దీని భావం. మన ప్రభువు సిలువకు వెళ్లకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పడము పూర్తిగా నిజం కాదు. తన మానవ స్వభావంలో లోక పాపములన్నింటినీ తనపై మోయాల్సి రావడం పట్ల ఆయనకు తీవ్రమైన విముఖత, భయంకరమైన ఆందోళన కలిగాయి. ఆ క్షణంలో ఆయన దాని నుండి కాస్త వెనుకంజ వేశాడు. అయినప్పటికీ ఆయన తనను తాను తండ్రికి సమర్పించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఆ తోటలో ఉన్న శిష్యులైన పేతురు, యాకోబు మరియు యోహానులు నిద్రపోతున్నారు. యేసు తన మొదటి ప్రార్థన ముగించుకున్నాక వారి వద్దకు తిరిగి వచ్చి వారు నిద్రపోతుండడాన్ని గమనించాడు. 40-41 వచనాలను మనం గమనిద్దాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రియులారా, ఇక్కడ మెలకువగా ఉండండి అంటే నిద్రపోకుండా అప్రమత్తంగా ఉండండి. మరియు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థించండి. ఇంతకీ ఆ శోధన ఏమిటి? వారిని శోధించబోయేది ఎవరు? సాతాను అక్కడ ఉన్నాడు. యేసు ఒక అదృశ్య శత్రువుతో పోరాడాడు, ఇది స్పష్టం. గెత్సెమనెలో ఆయన ఆ శత్రువును జయించాడు. కల్వరి విజయము గెత్సెమనెలోనే సాధించబడింది. ఇక మరొకసారి 42వ వచనాన్ని మనము గమనిద్దాం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాడు. ఆయన తనను తాను తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. ఇక 43-45 వచనాల వరకు గమనిద్దాం. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చియున్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. స్పష్టంగా చెప్పాలంటే ఈ వచనానికి మరియు తర్వాతి వచనానికి మధ్య కొంత సమయం గడిచింది. ఆయన వారిని నిద్రపోమని చెప్పి వెంటనే మరుక్షణమే లేవమని చెప్పలేదు. వారు కునుకు తీయడానికి తగిన సమయం వారికి లభించింది. పైగా వారికి ఆ విశ్రాంతి ఎంతో అవసరం కూడా. వారి శరీర అవసరాల పట్ల మన ప్రభువు ఎంత శ్రద్ధ వహిస్తాడో గమనించారా? వారు కొంతసేపు నిద్రించిన తర్వాత ఆయన ఇలా అన్నాడు. 46-47 వచనాలు. లెండి వెలుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ప్రియులారా, యూదా అలాగే యేసు శత్రువులు అంతకుముందు యేసు చేసిన అద్భుతాలను చూసి ఉండడం వల్ల యేసు వద్ద అతీంద్రియ శక్తి ఉందని, ఆయన ఆ శక్తిని ప్రయోగించే అవకాశం ఉందని వారు గ్రహించారు. అందుకే ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు వారు ఆయుధాలు ధరించిన సైనికుల భారీ సమూహాన్ని వెంట తీసుకువచ్చారు. బహుశా మొత్తం రక్షక దళమే వచ్చి ఉండవచ్చు. ఇక 48వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి, ఆ ద్రోహపూరితమైన గాఢ ముద్దు చరిత్రలోనే నమోదైనటువంటి అత్యంత దారుణమైన విషయాల్లో ఒకటిగా ఉంటున్నది. ఇక 49-50 వచనాలను మనం గమనిద్దాం. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రియులారా, ఈ సందర్భంలో యూదా ప్రభువైన యేసుకు ద్రోహపు ముద్దును ఇచ్చాడు. మరియు అది మానవుడు చేసిన అత్యంత హేయమైన చర్యల్లో ఒకటి. కొంతమంది వేదాంతులు
యేసుకు ద్రోహం చేయడానికి యూదా ముందే నిర్ణయించబడ్డాడని, అతడు చేయడానికి వేరే ఏమీ ఇక్కడ చేయలేదు అని అంటారు. అయితే ఇక్కడ యూదా ఒక రోబో వలె కాదు, మన ప్రభువుకు ద్రోహం చేయాలని యూదా స్వయంగా నిర్ణయించుకున్నాడని, మరియు తన ప్రణాళికలను మార్చుకోవడానికి అతనికి ప్రతి అవకాశం ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. మీరు అతడు యేసుకు ద్రోహం చేస్తాడని ముందే ప్రవచించబడింది కదా అని అనవచ్చు. అవును, అది ప్రవచించబడింది, మరియు మన ప్రభువు అతన్ని ఆ వ్యక్తిగా గుర్తించాడు. అయితే యూదా ఆ ప్రవచనాన్ని నెరవేర్చిన తర్వాత కూడా, అనగా యేసును అప్పగించిన తర్వాత యూదా పశ్చాత్తాపడి ఉండవచ్చు. పశ్చాత్తాపడి తనను అంగీకరించడానికి యేసు యూదాకు ఒక చివరి అవకాశాన్ని ఇచ్చాడు. యేసుకు ఆ ద్రోహపు ముద్దు ఇచ్చిన తర్వాత కూడా యేసు అతన్ని చెల్లికాడా అని పిలిచాడు. ఆ తర్వాత యూదా తనకిచ్చిన వెండిని క్రింద పారవేసినప్పుడు అతడు తన మనసు మార్చుకొని ఉండవచ్చు. యాజకులు యేసును పిలాతు వద్దకు తీసుకొని వెళ్తున్నప్పుడు యూదా ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువు నన్ను క్షమించు, నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు అని చెప్పి ఉండవచ్చు. ప్రభువు తప్పకుండా అతన్ని క్షమించి ఉండేవాడు. ఇక 51వ వచనాన్ని గమనిద్దాం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ప్రియులారా, ఇక్కడ పేతురు ఏదో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతకుముందు పేతురు యేసును కాపాడుతూ చనిపోతానని గొప్పలు చెప్పుకున్నాడు. కానీ యేసు అతనితో అదే రాత్రి అతడు తనను నిరాకరిస్తాడని చెప్పాడు. మొత్తానికి పేతురు కత్తితో తన ప్రభువును కాపాడుకోవాలని అనుకున్నాడు. కానీ వాస్తవానికి పేతురు చేపలు పట్టేవాడు, కత్తి వీరుడు కాదు. అతడు ఆ మనిషి చెవిని కోసేశాడు. అతడు ఆ మనిషి తల నరికేయాలని అనుకున్నాడు, కానీ దాదాపు గురి తప్పాడు. ఇక 52, 53 వచనాలను మనం గమనిద్దాం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ప్రియులారా, ఇక్కడ ప్రభువు అంటున్నాడు, పేతురు, నీ చిన్న కత్తి నాకు అవసరం లేదు. మత నాయకులతో యుద్ధం చేయడానికి నేను రాలేదు, లోక పాపాల కోసము మరణించడానికి నేను వచ్చాను. ఇక 54వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెనను లేఖనము ఏలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. ఇక్కడ మన ప్రభువు లేఖనాలను నెరవేరుస్తున్నాడు. మత్తయి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇక 55వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అంతకుముందు ఆయన గడియ ఇంకా రాలేదు, కానీ ఇప్పుడు ఆయన గడియ వచ్చేసింది. ఇక 56వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసు దీనిని ముందుగానే ఊహించాడు. ఇప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక 57వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. ఈ వ్యవహారం అంతటికి అసలు సూత్రధారి కయప. అయితే మొదటి అభియోగము నిమిత్తము యేసును ప్రధాన యాజకుడైన కయప వద్దకే తీసుకువెళ్లాల్సి ఉంది. మత నాయకులు రోమా అధికారులను యేసుకు మరణశిక్ష విధించమని కోరుకున్నారు. కాబట్టి ఉదయం పూట పిలాతు వద్దకు వెళ్ళినప్పుడు యేసుపై ఏ అభియోగాన్ని మోపవచ్చో ఆ రాత్రే వారు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇక 58వ వచనాన్ని మనం గమనిద్దాం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రియులారా, చూసారా? సీమోను పేతురు దూరంగా ఉండి వెంబడించాడు. మనలో ఎవరైనా ఇలా యేసును దూరంగా ఉండి వెంబడించడము అనేది ప్రమాదకరం. యోహాను సహాయంతో పేతురు ఆ ఆవరణంలోనికి నెమ్మదిగా ప్రవేశించాడు. ఫలితం ఏమవుతుందో చూడ్డానికి అతడు అక్కడ వేచి ఉన్నాడు. ఇక 59, 60 వచనాలను మనం గమనిద్దాం.
ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, చూడండి, ఇక్కడ మతాధికారుల వద్ద ప్రభువైన యేసు మీద ఏ నేరము లేనందున వారు అబద్ధ సాక్షులను వెతుకుతున్నారు. పిలాతు కొంచెం ఆరా తీసే స్వభావం కలవాడు గనుక అతడు కొన్ని చికాకు పెట్టే ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి చివరికి ఎలాగో వారికి 2 అబద్ధ సాక్షులు దొరికారు. 61వ వచనాన్ని మనం గమనిద్దాం. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాల ప్రకారము, ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దీన్ని తిరిగి కడుతాను అని యేసు చేసిన ఈ ప్రకటనను ఆయన శిష్యులు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసు పునరుత్థానం చెందేంత వరకు కూడా వారికి ఆ విషయం అర్థం కాలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఆ అబద్ధ సాక్షి యేసు ఆ మాటలు పలికిన సమయంలో అక్కడ ఉన్నవాడే. కానీ గమనించండి, అతడు యేసు మాటలను యథాతథంగా ఖచ్చితంగా ఊటంకించలేదు. 62వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు నుండి సమాధానాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. తద్వారా సన్హెద్రిన్ సభవారు ఎలాంటి వాదనను ఉపయోగించాలో తెలుసుకోగలుగుతారు. ఈ ఆరోపణ ఎంతగానో అసమంజసంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది. కాబట్టి మన ప్రభువు దానికి ఏమాత్రము సమాధానం ఇవ్వలేదు. ఇక 63, 64 వచనాలను మనం గమనిద్దాం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆయన చేత ప్రమాణం చేయించి ఒక నిర్దిష్టమైన ప్రశ్నను అడుగుతున్నాడు. నువ్వు క్రీస్తువా, దేవుని కుమారుడవా అని. అందుకు యేసు, నీవన్నట్టే అన్నాడు. అంటే దీని భావం ఏమిటంటే, అవును, నేను ఎవరో నీవే సరిగ్గా చెప్పావు అని యేసు చెప్పాడు. యేసు తనను తాను మనుష్య కుమారుడు అనే బిరుదుతో ప్రకటించుకున్నాడు. ప్రభువు కలిగి ఉన్న బిరుదులన్నిటిలోకి ఇదే అత్యున్నతమైనదని డాక్టర్ వార్ఫీల్డ్ అనే బైబిల్ పండితుడు పేర్కొన్నాడు. దానియేలు మరియు యెహెజ్కేలు ప్రవక్తలు కూడా ఆయనకు ఉపయోగించిన బిరుదు ఇదే. ఇది దైవత్వాన్ని సూచించే ఒక విశేషణం. మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు అని చెప్పుకోవడం అనేది గొప్ప స్థానాన్ని ఆయన ప్రకటించుకోవడమే అని చెప్పవచ్చు. ఇక 65వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని అంటే దైవ దూషణను ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని అంటే దైవ దూషణను విన్నప్పుడు కలిగే తీవ్రమైన దుఃఖానికి చిహ్నంగా అతడు తన వస్త్రాలను చింపివేశాడు. ఇప్పుడు యేసుపై తమకు ఒక నేరం మోపడానికి ఆధారం దొరికిందని వారు భావించారు. ఇక 66 నుండి 68 వచనాలను మనం గమనిద్దాం. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. ప్రియులారా, వారు ప్రభు అయిన యేసును ఎంతగా ద్వేషించారో ఇక్కడ అర్థమవుతుంది. ఆయన మంచితనానికి, ఆయన నీతికి, ఆయన పరిశుద్ధతకు మరియు ఆయన దేవుడనే వాస్తవానికి మానవ హృదయము సహజంగా చూపే వ్యతిరేకత ఇది. ప్రియ స్నేహితుడా, నీకు నాకు మన పాత స్వభావాలు మాత్రమే ఉండి ఉంటే మనము దేవుణ్ణి ఆయన సింహాసనం నుండి ఎప్పుడో దించడానికి ప్రయత్నించేవాళ్ళం. మానవ స్వభావము ఆయనను ద్వేషిస్తుంది. ఇక్కడ సన్హెద్రిన్ సభలో ఆయన చెంపదెబ్బలు తిన్నాడు. ఆయనపై ఉమ్మివేశారు.
పిడికిలతో బలంగా గుద్దారు మరియు ఆయనను ఎగతాళి చేశారు. క్రీస్తు, మాకు ప్రవచింపుము, నిన్ను కొట్టినవాడెవడు అని వారు అన్నారు. వారు ఆయనతో ఒక ఆట ఆడుకున్నారు. వారు ఆయన కళ్ళకు గంతలు కట్టి ఆయన ముఖంపై కొట్టారు. అలా కొట్టినవాడు ఎవరో ప్రవచించాల్సిందిగా ఆయనను బలవంతం చేశారు. అయితే ఆయన వారికి ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇక మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుండి 73వ వచనం వరకు గమనిద్దాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని మరలా చెప్పెను. కొంతసేపైన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. ప్రియులారా, గలిలయ ప్రాంతంలోని ఉచ్చారణ యూదయలో వాడే వాటికంటే కొంచెం భిన్నంగా ఉండేది. పేతురుకు గలిలయ యాస ఉండేది. 74వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకతడు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. ప్రియులారా, పేతురు తాను నిజంగా ఎంత బలహీనుడో గ్రహించలేదు. కానీ మన ప్రభువు అతని విశ్వాసం సన్నగిల్లకూడదని ప్రార్థించాడు. మరియు అది సన్నగిల్లలేదు కూడా. 75వ వచనాన్ని మనం గమనిద్దాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సీమోను పేతురు తప్పుడు స్థలంలో ఉన్నాడు. అతనికి అది శోధన స్థలం. అతడు ప్రభువును ఎరగనని చెప్పడం ద్వారా ఒక హేయమైన కార్యానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ పేతురు పశ్చాత్తాపడి తాను ప్రేమించిన ప్రభువుతో సహవాసంలోకి తిరిగి వచ్చాడు. వాస్తవానికి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం చేసే విశేష అధికారాన్ని ప్రభువు పేతురుకే అనుగ్రహించాడు. ఆ ప్రసంగం ద్వారా 3000 మంది రక్షణ పొందారు. ఇక ఇప్పుడు మనము 27వ అధ్యాయంలోకి వస్తున్నాం. మనము సువార్త సందేశంలోని ప్రధానమైన వాస్తవానికి వచ్చాం. అదే క్రీస్తు సిలువ వేయబడడం. పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఇలా అన్నాడు, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇప్పుడు మనము ఆ మహత్తరమైన సంఘటన యొక్క వృత్తాంతానికి వచ్చాం. మత్తయి సువార్తలో సిలువ వేతకు సంబంధించిన వాస్తవ సంఘటనల వివరణ లేదని మనం గమనిస్తాం. వాస్తవానికి ఏ సువార్త రచయిత కూడా ఆ వివరాలను సంపూర్ణంగా పొందుపరచలేదు. వారు కేవలము ఆ సిలువ చుట్టూ జరిగిన పరిణామాలను మాత్రమే వివరించారు. వణుకుతున్న శరీరంలోకి మేకులు ఎలా దింపబడ్డాయో, రక్తం ఎలా చిమ్మిందో కొందరు అత్యంత విశదంగా వర్ణిస్తారని నాకు తెలుసు. కానీ బైబిల్లో మాత్రము అటువంటి వర్ణనలు లేవు. దైవ ప్రేరేపితమైన గ్రంథంలో సిలువపై యేసు తన జీవితపు చివరి 3 గంటలను గడుపుతున్నప్పుడు దేవుడు ఆ సమయంపై చీకటి అనే వస్త్రాన్ని కప్పివేసి, దీనిని మీరు చూడలేరు, ఇది మానవ గ్రహణ శక్తికి అతీతమైనది, ఆ వేదనను ఒక మానవులుగా కొలవడం అసాధ్యం అని పలికినట్లుగా అనిపిస్తుంది. వాస్తవానికి అది పరలోకమందున తండ్రికి సిలువపై ఉన్న కుమారునికి మధ్య జరిగిన ఒక పరస్పర వ్యవహారం. లోక పాపాన్ని తొలగించే దేవుని గొర్రెపిల్ల అర్పింపబడిన బలిపీఠంగా ఆ సిలువ రూపుదిద్దుకుంది. ప్రియులారా, మత్తయి చెప్పిన సరళమైన వాక్యం ఇది. మరియు వారు ఆయనను సిలువ వేశారు. గెత్సెమనే తోటలో యేసు బంధింపబడిన మరుసటి ఉదయంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆయనను కయప మరియు సన్హెద్రిన్ ఎదుటకు తీసుకుని వచ్చిన తర్వాత అబద్ధ సాక్షులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన తర్వాత ఆయన కొట్టబడి అవమానించబడిన తర్వాత
మరియు పేతురు ఆయనను ఎరగనని చెప్పిన తర్వాత ఈ అధ్యాయం మొదలవుతుంది. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి వారు యేసుకు వ్యతిరేకంగా ఒక అభియోగాన్ని రూపొందించారు. మరియు ఇప్పుడు ఆయనను సర్వోన్నత న్యాయస్థానానికి తీసుకుని వెళ్తారు. రోమన్ న్యాయస్థానం ముందు తమ కేసు నిలబడుతుందని వారు భావిస్తున్నారు. ఇక 2వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. పిలాతుకు యెరూషలేంలో ఒక రాజభవనం ఉండేది. పండుగ నిమిత్తం వచ్చిన యూదులతో ఆ నగరం కిక్కిరిసిపోవడం వల్ల, ఇటువంటి సందర్భాల్లో అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడం వల్ల పస్కా పండుగ సమయంలో ఆయన యెరూషలేంలోనే ఉండేవాడు. ఇక 3వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, చూడండి, ప్రధాన యాజకులు మరియు పెద్దలు యేసును పిలాతు యొద్దకు తీసుకువెళ్ళడానికి ఆ మండపం గుండా నడిపిస్తుండగా యూదా అక్కడికి వచ్చాడు. యూదా ప్రభు అయిన యేసు వైపు తిరిగి క్షమాపణ ఎందుకు అడగలేదు? అలా చేయడానికి బదులుగా అతడు మత పెద్దలను ఉద్దేశించి ఇలా అన్నాడు. 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా. ప్రియులారా, మరొక మాటలో చెప్పాలంటే నీవు పని పూర్తి చేశావు, ఇక అది ముగిసిపోయింది. మేము ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో ఆ వ్యక్తి ఇప్పుడు మా వద్ద ఉన్నాడు. నీకు చెల్లించాల్సిన మొత్తం మేము చెల్లించేశాము. ఇకపై నీతో మాకు ఎటువంటి అవసరం లేదు అని అంటున్నారు. 5వ వచనం, అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రియులారా, ఈ వ్యక్తి దేవాలయ ప్రాంగణాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఉరి వేసుకున్నాడు. అతడు గనక ప్రభు అయిన యేసు వైపు తిరిగి ఉంటే తప్పకుండా క్షమించబడి ఉండేవాడు. 6వ వచనాన్ని మనం గమనిద్దాం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. అది రక్తపు డబ్బు కాబట్టి దానిని దేవాలయ ఖజానాలో వేయలేదు. ప్రియులారా, మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడైండి నడిపించును గాక. దైవాశీస్సు. యేసు ప్రార్థనలో ఈ గిన్నె అని దేనిని ఉద్దేశించి అన్నాడు? యేసు ప్రార్థనలో ఈ గిన్నె అని దేనిని ఉద్దేశించి అన్నాడు? 1 యూదా ముద్దును, 2 ద్రాక్షారసపు గిన్నెను, 3 సిలువను మరియు శ్రమను. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఈ అధ్యాయానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక.